సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజా దర్బారు పెట్టి లీడర్స్ వస్తున్నారు ప్రజల్లోకి, మీకు ఎలా అనిపిస్తుంది? మనకి ఈరోజు దైనందిన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా నేనున్నానని భరోసా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి సమస్య పరిష్కారం దిశగా 100 రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇదివరకు గత ప్రభుత్వంలో ఎవరు కలవటానికి వీలుగా ఉండేది కాదు. ఇప్పుడు చక్కగా ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకొని ఆ సమస్యను సాల్వ్ చేసేందుకు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఇది సంతోషకరమైన విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు అభివృద్ధి పరంగా ఎలా జరిగిందంట? అసలు అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించిందని మీరు అడుగుతున్నారు అన్నమాట. అసలు అభివృద్ధి అనే పదానికి అర్థమే లేదండి. బటన్లు నొక్కుతున్నారా, బటన్లు నొక్కున్న డబ్బులు కూడా సరిగ్గా రాలేదు. అది ఏంటంటే మీడియాకి ప్రచారానికి తప్ప ఎటువంటి అంగు ఆర్భాటం తప్పితే ఎటువంటి ప్రయోజనం ప్రజలకు జరగలేదని నాకు తెలిసినంతవరకు నాకు జరగలేదని అనుకుంటున్నాను. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే దాని మీద మీ అభిప్రాయం అంటే అన్నా క్యాంటీన్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కష్టించి పనిచేసే వాళ్ళకి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, మన హాస్పిటల్ పరిస్థితి కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి అన్నా క్యాంటీన్. చౌక ధరలో అంటే తక్కువ వ్యయంతో ఈ సంతుష్టికరమైన భోజనం లభిస్తుంది. అలాగే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుందండి. ఆ క్యాంటీన్లో నేను ఈరోజు ఉదయమే నేను స్వీకరించాను. చాలా బాగుంది. టేస్ట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ చాలా చక్కగా ఉందండి. ఏంటి ఇప్పుడు చూస్తున్నట్లయితే గ్రామీణ సభలు పెట్టారు కదా, దీని మీద మీ అభిప్రాయం? గ్రామీణ సభలు 2 రోజుల క్రితం గ్రామీణ సభలు పెట్టారు. ప్రతి పంచాయతీకి 3,000 అంటే 38,000 పంచాయతీలకు పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం తరపున కానీ, ప్రభుత్వంలోని పెద్దలు కానీ, ప్రభుత్వంలోని ఆ పార్టీ మనుషులు కానీ చేసిన అరాచకాలు, భూదందాలు, వీటిలన్నిటి వల్ల ఇప్పుడు ఈ గ్రామ సభలు పెట్టినందువల్ల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ గ్రామ సభల వల్ల భూ డిస్ట్రిబ్యూషన్స్, ఆ డిస్ప్యూట్స్ అవి ప్లస్ డిస్టర్బెన్స్, పాపం అమాయకులైన ప్రజలకు కొన్ని విషయాలు ఎంత అభివృద్ధి పదంలో మన కంప్యూటర్ యుగంలో ఉన్నా కూడా కొన్ని విషయాలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అవన్నీ గ్రామ సభల వల్ల సాల్వ్ అవుతాయని, సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నానండి. సార్ మన రాష్ట్రం అమరావతి సంగతి ఏం చెప్తారు? ఈ అమరావతి గురించి చెప్పుకోవాలంటే గొప్ప అదృష్టకరమైన విషయం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సీఎం అవటమే దరిమిలా దాని మీద దృష్టి సారించడం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు ఆయన వెళ్ళి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలు మన అమరావతి అభివృద్ధికి చేయడానికి నిధులు స్వీకరించడం జరుగుతుంది. మొన్ననే టీవీలో చూశానండి, డిసెంబర్ నాటికి అమరావతి అభివృద్ధి పనులు మొదలు పెడతారని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం అధోగతిలో ఉంది, అస్తవ్యస్తం చేశారు. మన ఖజానా కూడా ఖాళీ అయిపోయింది. దాన్ని సరి చేసుకొని డిసెంబర్ నుంచి ఆ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు సెలవు ఇచ్చారు. ఆయన మీద నమ్మకం ఉంది, అమరావతి అభివృద్ధి చేస్తారనే దాని మీద నమ్మకం ఉంది. యాజ్ అ ముస్లిం మైనారిటీగా మీరేం చెప్తారు? గతంలో చూసారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ముస్లిం మైనారిటీకి సదుపాయాల పరంగా ఎలా ఉంది? ఏమి ముస్లిం మైనారిటీకి ఏమీ చెందలేదు. పరిపాలన, జగన్ గారు పరిపాలన అభివృద్ధి లేదు. ముస్లిం మైనారిటీకి అండగా ఉన్నాను, అందరికి బాగా చేశానని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. కర్నూలు నుంచి అక్కడ అంతా పులివెందుల, కర్నూలు అదంతా గట్టిగానే చూసుకొని వచ్చాను అన్నారు కదా. ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది? ఇప్పుడు పర్లేదు అండి. ఎలా ఉంది మన అభివృద్ధి ఎలా ఉండబోతుంది రాష్ట్రానికి? ఏం చెప్తారు? చక్కగా ఉందండి. నారా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మేము మైనారిటీ ముస్లిమ్స్ నేను ఎస్కే సాబిర్ నా పేరు, మైనారిటీ వైస్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. అభివృద్ధి చేయాలంటే బాబు గారే. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు. ముందు కార్యకర్తలకు కూడా కానీ ఎవరికైనా కానీ అందుబాటులో లేదు. ఇప్పుడు చూసారు కదండి, గ్రామీణ సభలు పెట్టారు 2 రోజుల క్రితము, పంచాయతీల పరంగా మంచిగా చేస్తామని అంటున్నారు. నమ్మచ్చు అంటారా? గ్రామీణ సభలు పెట్టారు, అభివృద్ధి జరిగిద్దా అంటారా? పంచాయతీకి అభివృద్ధి జరుగుద్ది. బాబు గారు ఉంటే అభివృద్ధి జరుగుద్ది. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, కొన్ని కోట్లు పంపించాము, పంచాయతీకి ఫండ్స్ పంపించాము, అభివృద్ధి జరిగింది అని అంటున్నారు కదా. ఈ కూటమి ప్రభుత్వం పంపించాము అంటున్నారు కానీ పంపించేటట్టు ఏమీ కనపడట్లేదు అంటున్నారు. ఏం లేదు, కనపడతలేదు, ఏమి లేదు. పంచాయతీలు మీరు చూసారండి ఎలా అభివృద్ధి జరిగినాయి? ఏమైనా రోడ్లు ఎలా అనిపించినాయి? అక్కడ అభివృద్ధి పరంగా వాటర్ కానీ సదుపాయాలు ఎలా అనిపించినాయి? కొన్ని ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. గతంలో జరగలేదు. గతంలో మటుకి జరగలేదు. ఈ గవర్నమెంట్ ద్వారా నమ్మకం ఉంది ప్రజలు. నమ్మకమే. 2 days బ్యాక్ జరిగింది పంచాయతీ గ్రామీణ సభలు.
ఏర్పడడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్స్ పంపించాము, పంచాయతీలు అభివృద్ధి జరిగినాయి అంటున్నారు. కూటమి ప్రభుత్వం అసలు ఫండ్స్ ఎటు వెళ్ళినాయో కూడా తెలియట్లేదు, డబ్బులు వెళ్ళినట్టు మాత్రం చూపిస్తున్నారు, ఫండ్స్ మాత్రం వెళ్ళినట్టు చూపించట్లేదు అంటున్నారు. ఈ డబ్బు ఎటు వెళ్ళింది అంటారు? పంచాయతీ అభివృద్ధి ఎలా జరిగిందా లేదా మీ ఒపీనియన్ నేను చెప్తాను. అసలు రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా అభివృద్ధి అనేది లేదు. మొత్తం గాలికి వదిలేసాడు పంచాయతీలని ఈ జగన్మోహన్ రెడ్డి. పంచాయతీల్లో నిధులు లేవు ఎక్కడ. పంచాయతీలకు వేసిన కేంద్రంలో వేసిన నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి కాదు వాడుకున్నాడు. ఇంకా అభివృద్ధి ఎలా జరుగుద్ది ఆయన గవర్నమెంట్లో? పంచాయతీలకి ఏం న్యాయం జరిగింది? కొన్ని పంచాయతీలో లైట్లు వేయడానికి కూడా డబ్బులు లేవు, బ్లీచింగ్ జిమ్దానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అలాంటి దాన్ని ఇప్పుడు మామూలుగా మళ్ళీ టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ డబ్బులు అవి వేసి మళ్ళీ పంచాయతీల గురించి వీళ్ళు శ్రద్ధ తీసుకొని గ్రామ సభలు అవి పెట్టి సెట్ చేశారు. ఈ గ్రామ సభలు ఎలాంటివి అసలు వైసీపీ గవర్నమెంట్లో ఏం లేవు కదా. అదే కదా జరిగింది, లేవు అప్పట్లో ఏం లేవు. ఇక వీళ్ళు ఏంటంటే పెట్టాలంటే ఇప్పుడు కనీసం గ్రామ సభ పెట్టాలన్నా ఖర్చు పెట్టడానికి కూడా లేవు. సరే కదా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఆయన పంచాయతీలకి డెవలప్మెంట్ చేశాము అండ్ సంక్షేమం అందించాము, పేద ప్రజలకి దగ్గర ఉన్నాము అంటున్నాడు. గట్టిగా చెప్తున్నారు కదా, కరెక్టే అంటారా ఆయన చేసింది? వీళ్ళు గట్టిగా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసేవాళ్ళుగా జనాలు 11 సీట్లు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు కానీ ఒక 50 సీట్లన్నా ఇవ్వాలి కదా. చేసి ఉంటే ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎక్కడ అభివృద్ధి అనేది లేదు, అది మొత్తం అంతా గాలి కుదిలేసాడు జగన్మోహన్ రెడ్డి. అందువలన జనాలు సరైన తీర్పు ఆయనకి ఇచ్చారు. ఈ పంచాయతీలు చేసాం, అవి చేసాం, ఇది చేసాం అని చెప్పేసి ఇవన్నీ ఫేక్ చెప్పుకోవడానికి వరకే ఈయనకి ఏంటంటే రాష్ట్రంలో దొరికిన డబ్బు, జనాల దగ్గర పోగేసిన డబ్బు ఇవన్నీ తీసుకెళ్ళి ప్యాలెస్లు కట్టుకోవడానికే టైం సరిపోయింది ఆయనకి. సరే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరే రాష్ట్రానికి కానీ వేరే కంట్రీకి వెళ్ళడానికి కూడా సపరేట్గా ఫ్లైట్లో వెళ్ళేవారు ఆయన. ఇప్పుడు రీసెంట్గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇండిగో ఫ్లైట్లో పక్కన కూర్చొని నార్మల్గా అందరితో ప్యాసింజర్తోనే వచ్చారు. ఏంటి అంటే పాలనలో ఉన్నప్పుడు సపరేట్గా వెళ్తారు కదా, ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు సింగిల్గా వెళ్ళారంటే ఏం సంబంధం? పాలనలో ఉన్నప్పుడు ప్రజల డబ్బు, అది గవర్నమెంట్ డబ్బు కొన్ని వేల కోట్లు దుర్వినియోగం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికి వెళ్ళినా ప్రజల డబ్బే కదా. ఈయన దొరికిన కాడ దొరికినంత స్పెషల్ ఫ్లైట్లు, మంచి లగ్జరీ ఫ్లైట్లు. పేరుకేమో పేద సీఎం అని అంటాడు, అర్థమైందా? పేరుకి పేద సీఎంని, నేను మళ్ళీ దళిత సీఎం అని అంటాడు, దళితుల పక్షపాతిని అంటాడు. ఈయన చేసేదంతా మామూలుగా కాదు. 2-3 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రోజున నార్మల్గా సాధారణంగా మామూలుగా ఇంకో ఫ్లైట్లో జర్నీ చేశాడంటే దానికి ఏదో లెక్క, అదంతా షోయింగ్ చేస్తున్నాడు. అడుగు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు లేదా? ఇప్పుడు ఎందుకు వెళ్ళలేడు ఫ్లైట్లో, హెలికాప్టర్లు ఇప్పుడు కూడా జరగవచ్చుగా. అదేమో ప్రజల దానం, ఇదేమో ఈయన ఖర్చు లెక్కలు వస్తాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక సాధారణమైన ఎమ్మెల్యే, మంత్రి కూడా కాదు, సాధారణ ఎమ్మెల్యే అంతే. అందుకోసమే ఈ రకంగా చేస్తున్నాడు. 40% ఓటింగ్ ఉంది నాకు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అది ఇది అని అంటున్నారు కదా. ఢిల్లీ వెళ్తాను, ధర్నా చేస్తాను, అసెంబ్లీ దగ్గరికి వచ్చి రిబ్బన్లు కట్టేసుకుని ఉంటున్నారు. ఆయన 2 నెలలకి ఇలా అరాచకం చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ రైట్స్ ఉంది ప్రత్యేక హోదా అడుగుతానికి? చెప్పండి. ప్రత్యేక హోదా ఏ రకంగా వస్తుంది ఆయనకి? ప్రత్యేక హోదా కావాలంటే కనీసం 18 సీట్లన్నా ఇవ్వాలి జనాలు. ఓటు పర్సెంటేజ్ ఉంటే ఇచ్చేస్తారు ఈయనకి ప్రత్యేక హోదా కాదండి. ఓటు పర్సెంటేజ్ ఉంటే ప్రత్యేక హోదా ఎట్లా ఇస్తారు? వేరే చిన్న పార్టీ వాళ్ళు కూడా వెళ్ళి ప్రత్యేక హోదా అడుగుతారు అలాంటప్పుడు. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి నాకు ప్రత్యేక హోదా అదే ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఇస్తారా? ఈయన అడిగితే ఇచ్చేస్తారా ప్రతిపక్ష హోదా? ఈ జగన్మోహన్ రెడ్డి మామూలుగా అధికారంలో ఉన్నప్పుడు కళ్ళకావరంతో తిరిగాడు. రాష్ట్రంలో ఎవరి సమస్యలు పట్టించుకోవాలా, మొత్తం అన్ని గాలికి వదిలేశాడు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఈయన తెచ్చిన యాక్టులు కానీ ఆ చట్టాలు కానీ ఆ గతంలో ఉన్నవన్నీ మార్చేసి ఈయన రకరకాలుగా ఇది చేశాడు. ఈయన వెనకాల తిరిగిన పేటీఎం బ్యాచ్ కూడా మొత్తం అలాంటి వాళ్ళే ఏంటి. అది ఈయన అట్లా చెందాడు కాబట్టి రాష్ట్రంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు ఈయనకి. ఈ రోజున 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికాడ కూర్చోబెట్టారు. ఈయన ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసినా తల్ల కిందులుగా తపస్సు చేసినా ఆయనకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా అనేది మటుకి ఇవ్వటం అనేది జరగదు.